సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక సాడ్ న్యూస్. యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ అయిన గాయత్రి గారు రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించారు. అండ్ చనిపోయే ముందు ఆవిడ ఏజ్ కేవలం 38 years అంతే. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి ఇది తీరలేని లోటు. అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఇన్ పీస్. సో ఇంకా మూవీ న్యూస్లోకి వెళ్ళిపోతే, మొత్తానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా దేవరా మూవీ 6 daysలో బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ లిస్ట్లోకి చేరిపోయింది. అండ్ రాజమౌళి గారితో సినిమా చేస్తే ఆ నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్ అవుతుందన్న మిత్తికి చాలా సాలిడ్గా ఫుల్ స్టాప్ పెట్టేశారు మన ఎన్టీఆర్. అండ్ ఈ మూవీ 8 daysలో కలెక్ట్ చేసిన టోటల్ కలెక్షన్స్ చూస్తే 350 కోట్ల గ్రాస్ని, 203 కోట్ల షేర్ని రాబట్టి ప్రెజెంట్ 19 కోట్ల లాభాల్లో ఉంది. రీసెంట్గా టీమ్ యూనిట్ అంతా కలిసి దేవరా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అండ్ దేవరా 2 గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అవుతుందంట, కేవలం విజువల్గానే కాదు కంటెంట్ వైజ్ కూడా. అండ్ నెక్స్ట్ న్యూస్, గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్కి అనుకున్నంత రీచ్ రాకపోయినా సెకండ్ సింగిల్ రామచ్చ సాంగ్కి మాత్రం క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ సాంగ్ అయితే హ్యూజ్ ట్రెండ్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు గేమ్ చేంజర్ మీద ఏమాత్రం నమ్మకం లేని నాకు ఈ సాంగ్ వైబ్తో పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ అయింది. నిజంగా సాంగ్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సాంగ్ డెఫినెట్గా ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సాంగ్ అవుతుందనడంలో డౌటే లేదు. అయితే ఈ దసరాలోనే గేమ్ చేంజర్ నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. October 4th వీక్లో థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ చేస్తారు. ఈసారి ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ నవంబర్లో 4th సింగిల్, December 2nd వీక్లో ట్రైలర్ రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్తో ఉన్నారు టీమ్ యూనిట్. మోస్ట్లీ December 25th ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చు. అయితే ప్రస్తుతానికి ఎస్జే సూర్య గారు అండ్ జయరామ్ గారితో షూటింగ్ చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది మేజర్ కాస్ట్ కూడా ఇందులో జాయిన్ అవుతారు. అండ్ ఈ 10 days షెడ్యూల్తో షూటింగ్ మొత్తం వ్రాప్ అయిపోతుందంట. ఇంకా రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే, బుచ్చిబాబు గారితో చేయబోతున్న అన్టైటిల్డ్ ప్రాజెక్టు November 1st నుంచి November 8th వరకు మైసూర్లో షూట్ చేస్తారు. దెన్ November 12th నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తారు. ఈ షూట్ పొంగల్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో జాయిన్ అవుతారు ఆయన. ప్రస్తుతానికి RC-16 కోసం మేక్ ఓవర్ మార్చే పనిలో ఉన్నారు మిస్టర్ సి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, పుష్ప 2 మూవీ ట్రైలర్ మోస్ట్లీ November 2nd వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. అదే మంత్లో లాస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేస్తారు. మేబీ అదే స్పెషల్ సాంగ్ కూడా అవ్వచ్చు. బట్ ఇంకా సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవ్వలే. అండ్ ఆ సాంగ్తోనే మొత్తం షూటింగ్ వ్రాప్ అయిపోతుంది. అండ్ ప్రెజెంట్ 3 unitsగా డివైడ్ అయ్యి షూటింగ్ చేస్తున్నారు. అక్టోబర్లో థర్డ్ సింగిల్ రిలీజ్ అవబోతుందంట. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ గారి మీద మేజర్ పోర్షన్ తీస్తున్నారు. ప్రీవియస్గా ఆయన పుష్ప 2 కోసం ఇచ్చిన డేట్స్ అన్ని షెడ్యూల్ ఇష్యూస్ రావడంతో డేట్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు ఫాస్ట్ బేస్లో ఆయన్ని మేజర్గా పెట్టి షూట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ షూటింగ్ November ending కల్లా వ్రాప్ అయిపోతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అండ్ October 23rd ప్రభాస్ అన్న బర్త్డేకి రాజాసాబ్ నుంచి ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్కి 300 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారు. మరి మారుతి గారు అంత బరువు మోయగలరా లేదా చూడాలంటే నెక్స్ట్ ఇయర్ April వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇంకో పక్క సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ 2025లో షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు చెప్పారు. అండ్ వినడానికి ఈ సౌండింగ్ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది డౌట్. బట్ ఎప్పుడు వచ్చినా స్పిరిట్ మాత్రం దుమ్ము లేసిపోద్ది. అండ్ నెక్స్ట్ న్యూస్, తలపతి విజయ్ గారి 69th మూవీ పూజా సెరమనీ రీసెంట్గా ఫినిష్ చేసుకుంది. చెప్పాలంటే పెద్ద కాస్టింగే తీసుకున్నారు. పూజా హెగ్డే, మమిత, ప్రకాష్ రాజ్ గారు, గౌతమ్ మేనన్ గారు, ప్రియమణి గారు, నరేన్, బాబీ డియోల్ గారు. అండ్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అయితే లాస్ట్ ఇయర్ బాలకృష్ణ గారు అండ్ అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ రైట్స్ని తలపతి 69 కోసం తీసుకుంటున్నారని, ఈ మూవీ ఆ మూవీకి రీమేక్ అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా తెలీదు. బట్ డైరెక్టర్ H. వినోద్ గారు మాత్రం ఇది ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సబ్జెక్ట్ అని మాత్రం చెప్పారు. మేబీ సోల్ పాయింట్ మాత్రమే తీసుకుని మొత్తం స్టోరీ మార్చేసి ఉండొచ్చు. అండ్ కొన్ని రోజులు అయితే కానీ దీని మీద ఒక క్లారిటీ రాదు. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ OTT రైట్స్ ఇంకా సేల్ అవ్వలేదు. బట్ OTT రైట్స్ సేల్ అవ్వడం కొంచెం లేట్ అయినా సరే ఎట్టి పరిస్థితిలోని Jan 10th రిలీజ్ మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు యువి క్రియేషన్స్. అండ్ ఇంకా 3 days టాకీ పార్ట్ అండ్ 2 songs షూట్ చేస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికి CG వర్క్ జరుగుతుంది. అండ్ ఈ దసరాకి విశ్వాంబరం నుంచి టీజర్ రాబోతుంది. మేబీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ని గేమ్ చేంజర్ ఆక్యుపై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ NBK Season 4 షో స్టార్ట్ అయిపోయింది. లక్కీ భాస్కర్ మూవీ టీం ఈ ఫస్ట్ ఎపిసోడ్లో గెస్ట్గా రాబోతున్నారు. అండ్ బాలకృష్ణ గారు సన్ మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ గారితో చేయబోతున్న డెబ్యూ ఫిల్మ్ షూటింగ్ December 5th నుంచి స్టార్ట్ అవబోతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 100 కోట్ల బడ్జెట్ ఎఫర్ట్ చేసి ఈ మూవీ తీస్తున్నారు. దీన్ని బాలకృష్ణ గారి డాటర్ అయిన తేజస్విని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అండ్ శంకర్ గారి ఇండియన్ 3 మూవీని థియేటర్ రిలీజ్ చేయకుండా ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతుందంట. నిజంగా ఇది బిగ్గెస్ట్ డౌన్ఫాల్ అనుకోలే. అండ్ శంకర్ గారికి ఇప్పుడు హోప్స్ అన్ని రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీదే. ఆ మూవీ కనుక శంకర్ గారికి సక్సెస్ ఇచ్చిందా, ఆ నమ్మకంతో ఇండియన్ 3ని మెయిన్ స్ట్రీమ్లో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఇక అంతే. అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ బిజినెస్ శంకర్ గారి మార్క్ కన్నా కూడా రామ్ చరణ్ గారి స్టార్ ఇమేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఫస్ట్ టీజర్ వస్తేనే కానీ ఈ మూవీ విషయం ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ముందైతే అవుట్పుట్ చూడాలి. అండ్ యాక్టర్ నాని గారు శ్రీకాంత్ వదిలి గారితో చేయబోతున్న హై ఆక్టెన్ యాక్షన్ మూవీకి అనిరుద్ధ్ గారిని తీసుకోబోతున్నారని టాక్స్ నడుస్తున్నాయి. అండ్ October 12th ఈ మూవీ పూజా సెరమనీ జరుగుతుంది. ఇది సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ అంట. చాలా యాంటిసిపేషన్ ఉంది ఈ మూవీ మీద. అండ్ ఇంకో పక్క శైలేష్ కోల్న గారితో నాని గారు చేయబోతున్న హిట్ 3 ఫిలిం షూటింగ్ ప్రజెంట్ వైజాగ్లో షూట్ చేస్తున్నారు. అండ్ October 11th వరకు అక్కడే షూటింగ్. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి గారు లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. ఇది May 1st, 2025లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా రవితేజ గారి 75th ఫిలిం షూటింగ్ October 14th నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. రీసెంట్గా రవితేజ గారికి షోల్డర్ ఇంజూర్ అయింది. దానివల్ల కొన్ని రోజులు షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ 14th నుంచి ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మూవీ రిలీజ్ చేస్తారు. అండ్ ప్రభాస్ గారు అండ్ హను రాఘుపుడు గారి మూవీ షూటింగ్ ప్రభాస్ గారు లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ October 15th నుంచి స్టార్ట్ చేస్తారంట. అయితే ప్రభాస్ గారి మూవీ షూటింగ్లో డిసెంబర్ నుంచి జాయిన్ అవుతారు. అప్పటి వరకు ప్రభాస్ గారు లేకుండానే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ తీస్తారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఫైనల్గా లోకేష్ కనకరాజ్ గారు రజనీకాంత్ గారితో చేయబోతున్న కూలీ మూవీకి సంబంధించి రీసెంట్గా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అండ్ September 28th వరకు రజనీ సార్ ఇన్వాల్వ్ అయిన కొన్ని సీన్స్ అయితే తీశారు. అండ్ ఆ తర్వాత ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల షూటింగ్ బ్రేక్ పడింది. బట్ ఇప్పుడు అంతా నార్మలే, సీరియస్ ఏం లేదు. అండ్ నాగార్జున గారి కొంత పోర్షన్స్ కూడా ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ చేశారు. యాజ్ పర్ ప్లాన్ October 10th నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ హ్యూజ్ లెవెల్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.